సో రామ్మోహన్ గారు, మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా దేశం యావత్తులో కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే కనుక కర్ణాటక కాంగ్రెస్లో అవ్వచ్చు, రాజస్థాన్లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ ఈ ట్రెండ్ మారాలి అని ప్రజా పాలన అందిస్తున్నాము అని ఎంత కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటున్నప్పటికీ కూడాను ప్రజలు ఏమనుకుంటున్నారు, జరుగుతున్నటువంటి ఈ మంత్రుల తీరు కావచ్చు, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి వాళ్ళ వ్యూ ఎలా ఉందంటారు? ప్రజాగారు, మీకు శ్రీనివాస్ గారికి, దత్తాత్రేయ గారికి, లింగం యాదవ్ గారికి, రాజనీస్ ప్రేక్షకులు నమస్కారం. గతిలేని సంసారం చేయొచ్చు కానీ శృతిలేని సంసారం చేయలేము, అది అర్థం చేసుకోవాలి. నెంబర్ వన్. రెండోది, గురువిందగించే సామెతలాగా అన్ని పార్టీల్లో లుకలకులు ఉన్నాయి కాదంటలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువ సమానత్వం, అంటే చాలా ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఇవాళ ఒక్క సంఘటనలో పేరు పెట్టుకోవచ్చు కానీ ఇంతకు దత్తాత్రేయ గారు చెప్పారు కదా, 4 సంఘటనలు వాళ్ళు బజార్ని పడ్డారు కదా. మాకు ముదురు సామెత ఉంది, అది చెప్తే లేడీస్ కు భంగం కనుక చెప్తున్నాను. ఎవరో కొట్టినందుకు కాదు, ఎవరు నవ్వినందుకు ఎందుకు అని అంటున్నాను నేను. నవ్వుతారు, మీరు చేసే పనులకు బయట నవ్వుతారు. అయితే మీరు నవ్వింది అని చెప్పడం ఏంటి? ఇప్పుడు మీడియా మీద కానీ ప్రతిపక్షాల మీద వేస్తుంటే, ప్రతిపక్షాలను లుకలుకలు లేవట్లేను, ప్రతిపక్షాల్లో అన్ని ఉన్నాయి, పేర్లతో సహా చెప్పొచ్చు. రాయసింగ్, కిషన్ రెడ్డి గారు డైరెక్ట్ పేర్లు పెట్టుకున్నారు కదా, బీజేపీలో ఉన్నాయి. అట్లాగే మన హరీష్ రావు అవినీతి, సంతోష్ అవినీతిని బయటపెట్టిన కవిత కూడా ఉన్నారు కదా. ప్రాంతీయ పార్టీల్లో కేంద్రీకృత అవినీతి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు కీలకమైన అంశం లేవనెత్తారు. అసలు యాక్చువల్గా అంతా లొల్లంతా ఎందుకంటే అవినీతి కోసం అంటున్నాడు. 77 కోట్ల టెండర్లలో ఎవరి వాటా ఇంత అని తేలకపోయింది కనుకనే 2 మంత్రులు బహిష్కరించిన అక్కడికి. వాళ్ళు 2 మంత్రులు పోకపోవడం బహిరంగ కనపడుతుంటే ఎందుకు పోలేదు వాళ్ళందరూ ఒకటి అంటే ఏం చెప్పాలి? బయటకు ముంచేది కంకడానికి అర్థమైంది కాబట్టి 2 మంత్రులు పోలేదు, ఎందుకు పోని తెలుసు, ఎందుకు పోలేదు తెలుసు. అట్లా కూడా మనకు పిసిసి ప్రెసిడెంట్ విషయంలో నేను శ్రీనివాస్ టెండర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, సరిపోతుంది, అదే ప్రాసెస్ అదే ప్రొసీజర్ అని చెప్తున్నారు. అదే ప్రాసెస్ లింగం ఎవరైనా కరెక్టే, ఎందుకంటే టెండర్లలో మంత్రుల ప్రమేయం ఏముండదు, కానీ కమిషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా సార్. ఇన్ఫర్మేషన్ కూడా అసలు అంటే సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నప్పుడు ఒక పొంగులేటి గారు వచ్చారు, వీళ్ళిద్దరు రాలే కదా, అది బహిరంగంగా కనపడుతుంది కదా అంటున్నాను. టెండర్ అనేది పూర్తిగా ప్రాసెస్ అంతా పేపర్ ప్రకటన ఉంటుంది, టెండర్లు వేస్తారు, టెండర్లు విప్పుతారు, అదంతా అధికారులు చూసుకుంటారు. లింగం యాదవ్ కరెక్ట్, ఇది కాదు అక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు మొత్తం 5 సంఘటనలు చెప్పుకున్నాం కదా, ముగిసిపోయింది. టీ కప్పులో తుఫాను, టీ కప్పు పగిలిపోద్దని నిన్న నేను టీ కప్పులు పగల కొడుతున్నారు, కుర్చీలు విసురుకుంటున్నారు, చూస్తున్నాం కదా. మొన్న అంజన్ కుమార్ యాదవ్ పొన్న మన ప్రభాకర్ గారి మధ్య జరిగింది చూసినాం మనం. అట్లానే డైరెక్ట్ గా ఇప్పుడు ముగిసిపోయిన కథ అనుకుంటే మరి వివేక్ గారు లేవనెత్తారు కదా, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న అడ్డు లక్ష్మణ్ గారు కూడా అంతకు మించి మాట్లాడింది కదా, చూస్తున్నాం. విజ్ఞతకు వదిలేసినప్పుడు ఒక్క మాట మాట్లాడకపోతే సమయం ఉండదు, సమస్య ఉండదు. కానీ ఏం చేశారు ఆయన? మొత్తం అంత మానవాళిగా పంచాయతీ మన ముందు తీసుకొచ్చిండ్రు. నా కాక నిన్ను గెలిపించిందంటే నీ కాక మనవాడిని మేము గెలిపించినాడు వీళ్ళు అంటున్నారు కదా. అంటే స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఒకటి ఏంటంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వాళ్ళు మంత్రులు గౌరవనీయ మంత్రులు ఈ రకంగా పంచాయతీ పెట్టుకొని చేస్తుంటే ఇప్పుడు వరంగల్ సంఘటన ఉన్నది. అంతేందుకమ్మా, పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనప్పుడు కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి ఏం మాట్లాడారు? 100 కోట్లు ఇచ్చి లంచం తీసుకుని ఇచ్చినాం అన్నారు. అది కాదా? అధికారంలో ఉన్నాడు కొట్లాడతారు, అధికారం లేకున్నా కొట్లాడతారు. నాకైతే పక్షపాతాలు చెప్తున్నా. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి మాట చెప్పిండు. ఒక్కటే జరుగుతలేదు, ఆయన చెప్పింది అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రులు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు మారతారన్నారు, అది జరగలే. ఢిల్లీ ప్రయాణాలు అన్నాడు, ఢిల్లీకి ఎన్నిసార్లు వదిలి చెప్పిండు, అంతర్గతంగా వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్పిండు. అంటే ఆయన ఊహించండి, ఇవన్నీ కాంగ్రెస్ సంస్కృతి తెలుసు కనుక ఊహించు. కాంగ్రెస్ నుంచి పుట్టిండు కదా ఆయన, కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా. అందుకని ప్రాంతీయ పార్టీలో అవినీతి అంతా కేంద్రీకృతం అవుతుంది, జాతీయ పార్టీలోనేమో అవినీతి వికేంద్రీకృతం అవుతుంది, కింది దాకా పోతున్నది. ఇప్పుడు ఈ మంత్రుల పంచాయతీని చూస్తే నాకు అర్థమైంది, మంత్రుల గౌరవం తగ్గించుకుంటాను. నేను సీనియర్ జర్నలిస్ట్ గా కేసీ పంత్ గారితో 2 ఇంటర్వ్యూలు చేసిన హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఎంత ఐఏఎస్ ఆఫీసర్ల కంటే మంచి పరిజ్ఞానంతో ఉండేవాడు. మనం నేర్చుకునేవాళ్ళం, మంత్రులతో మనం నేర్చుకుందామా, మంత్రులకి మనం నేర్పుదామా? జరుగుతుంది అదే కదా. ఇప్పుడు బజార్న పడుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళు బజార్న పడుతున్నారు. బజార్న పట్టినప్పుడు బయట నవ్విండని ఎందుకు ఏడుపంటున్నాను? మీరు బజార్న పడకుండా ఉంటే మంచిది కదా. మీరు బజార్న బట్టి మాట్లాడుకుంటుంటే ఇందులో కూడా వివక్ష కనపడుతుంది. రోజా గారు నాకు 2 వివక్షలు, ఇప్పుడు కుల వివక్ష కనపడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి చెల్తుంది, మాకు కంప్లైంటే రాలేదంటాడు. వైజ్మేనే కావచ్చు, మన మహేష్ కుమార్ గారు చాలా ఇరుకున ఏమంటారు, ఆడకాత్రలో పొగ చెక్కలాగా ఉన్నాడు ఆయన. మన రాజగోపాల్ రెడ్డి గారి మాత్రం కంప్లైంట్ రాదు. అంటే బహిరంగంగా సమావేశాల్లో, సభల్లో, మీడియా ముఖంగా మాట్లాడతారు, బట్ మాకు కంప్లైంట్ రాలేదంటారు. కంప్లైంట్ రాలేదంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయాలు అట్లా ప్రవర్తించింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది?
తీర్మానం అన్నారు, ఆయన తప్పు పడతాను తీర్మానం అని సమర్థించా. కానీ ఆయన మాట్లాడి సస్పెండ్ చేసింది కదా, మరి ఇంట్లో కూడా వివక్ష కనపడుతుంది కదా. ఇప్పుడు కోమటిరెడ్డి మద్రసు మాట్లాడుతున్నారు, అట్లానే వరంగల్ అయితే మొత్తం బహిరంగంగా ఎంపీ ఎమ్మెల్యేలను కాదని కొండా సురేఖ ఎట్లా ప్రవర్తించి చూస్తున్నాం కదా. వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని ఏం చేసిందంటే ఎవరి వాటా వాళ్ళకి తీసుకోవడానికి ఎవరి పరిధిలో వాళ్ళు నిర్ణయించిండు. వరంగల్ జిల్లా చూసుకోండి, మీకు జనగామ, మన వరంగల్, హన్మకొండ, ఈ 3 భూపాలపల్లి జిల్లా కొండ సురేఖ్ గారికి అప్పచెప్తే, ములుగును మన మహబూబాద్ జిల్లా అటు సీతక్కకి అప్పచెప్పిండ్రు. ఈ మొత్తం మీద సూపర్విజన్ శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పిండు. అంటే ఏమన్నట్టు ఎవరిని శాసిస్తున్నట్లు లెక్క, ఈ ఇద్దరు లేడీ మంత్రులను ఆయన శాసిస్తాడు అన్నట్టే కదా, ఖమ్మం జిల్లాని శాసిస్తాడు అన్నట్టే కదా. అందుకని మొన్న సమావేశంలో మంత్రి సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం కారణం ఏంటిది? ఎవరి పెత్తనం వాళ్ళకి ఇగో ఉంది, ఇందులో ఇగో పాలిటిక్స్ ఉన్నాయి. రెండోది మన ఆర్థిక పరంగా అవినీతి పాలిటిక్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఈ మొత్తం మీద జరుగుతున్న సంఘటనలు మొత్తం ఏం జరగలేదన్నామా, అసలు జరుగుతలేదన్నామా అంటే వేరే పార్టీల మీద వేస్తున్నారు కదా. వేరే పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అంతకుముందు చేసింది తప్పే అంటున్నాం. అందులో కూడా వాళ్ళని చూపెట్టుకోవాలంటే నాకున్నది కానీ నీకున్నది తప్పు ఒప్పెట్లయితుంది. వాడు తప్పు చేస్తున్నారని గతంలో చెప్పినాం, పక్కకు పెట్టిండ్రు, మిమ్మల్ని అధికారులకు ఇచ్చిండ్రు. అధికారం వచ్చిన తర్వాత కూడా మీ గొడవలో ఏమవుతుందంటే ప్రజల్లో పలచన అవుతున్నారు, అసలు ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి అంటున్నారు. యూరియా కష్టాలు అట్లాగే ఉన్నాయి, ఇవాళ వర్షాలు మళ్ళీ వస్తాయంటున్నారు. మొదటిదాకా వచ్చిన వర్షాలు కష్టాలు చూసినాం మనం, ప్రజల సమస్యలు అట్లాగే ఉన్నాయి. రెండోది బీసీ రిజర్వేషన్ల బిల్లు సక్సెస్ కాకపోవడం, ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టు పోవడం, దీన్ని సబ్సైడ్ చేయడానికి కూడా ఇప్పుడు ఈ గొడవ అంతా ముందరకు వచ్చి ప్రజల మైండ్ డైవర్షన్ రాజకీయాలు లేకపోతే ఈ పాలిటిక్స్ నడుస్తాయి అనుకోవచ్చు కదా మనం. అదే అంటున్నారు కదా, దత్తాత్రేయ గారు కూడా అదే అన్నారు. మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎంత కూడా ప్రజా సమస్య మర్చిపోవడానికి ఇదంతా ఒక ఆట. 4 రోజులు మాట్లాడుకుంటూ పోతా అనుకోవచ్చు, కానీ 4 రోజులు మాట్లాడితే పోతలేదు. రోజా గారు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇద్దరి మధ్యన సవిత కుదిరింది, అది ఏం జరగలేదంటే ఎట్లా అంట. ఇప్పుడు మళ్ళీ మన వివేక్ గారు రెచ్చగొట్టింది కదా. వివేక్ గారు ఏమన్నారు, అంతకుముందు సమస్య పోయింది అనుకుంటుందా, వివేక్ రెచ్చగొడితే అడ్లూరు లక్ష్మణ్ మళ్ళీ మొదలు పెట్టారు. అంటే ఇదంతా మనకు సంబంధమైన విషయం అనుకుంటాం, కానీ ప్రజల్లో చూస్తున్నాం కదా. అందుకని ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామంటున్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యత గల వ్యవహరించే వాళ్ళు ఇట్లా ప్రవర్తించడం వల్ల వాళ్ళు చీప్ అవుతున్న ప్రజలకు కూడా అసలు సమస్యలు ఇడిచిపెట్టి వీళ్ళ ఈ హెడ్లైన్స్ వెంబడి పడే పరిస్థితి. మీడియాను కూడా బదనాం చేస్తున్నాయి, చెప్తున్నా కదా, ఆడలేక మధ్యలో ఓడు. అసలు జరగాల్సిన పని జరగాల్సింది అది. అందులో రెండే ఉన్నాయి, ఒకటేమో ఆధిపత్య పౌరు, వివిధ వర్గాల మధ్య ఒకే వర్గాల్లో కూడా ఇప్పుడు రెడ్లకు పంచాయతీ కదా, మన బీసీలు అంటున్నారు కానీ రెడ్లకు కూడా పంచాయతీ ఉంది కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములైనా ఎవరి రాజకీయం వాళ్ళది ఉన్నది. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డికి వాడదు. మొత్తం నల్లగొండ జిల్లాలో రెడ్డి రాజకీయాలని చూస్తున్నాం కదా. జానారెడ్డి అప్పటి నుంచి కూడా అదే కదా, ఒకరి మీద ఒకరు చాడి చెప్పుకుంటారు, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి గుణం ఏంటంటే ఇప్పుడు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఎన్నికలు వచ్చినట్టు కలుస్తారు. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక ప్రధానంగా ముందున్నది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇట్లా ఈ రకంగా తిట్టుకుంటుంటే చేస్తుంటే ఏమవుతుంది అంటే రేపు ప్రజలు ఇంకా పలసన అవుతారు. దానివల్ల ఎలక్షన్ రిజల్ట్ జూబ్లీ హిల్స్ మారదని నేను అనుకుంటలేను. జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ మన నవీన్ యాదవ్ ఎంపీ చేసిన చాలా కరెక్ట్ అంటున్నా, మంచి పోటీ ఉంటది అనుకుంటున్నా, అది వేరు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో, కాంగ్రెస్ నాయకులు, మంత్రుల్లో ఉన్నటువంటి ఈ అసంతృప్తి ఏదైతే ఉందో ఇది మెల్లగా రాసుకుంటూ ఉంది. ఇదే అసంతృప్తి కనుక ప్రజల్లో కనుక అది చెలరేగితే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అంటే ప్రజల్లో సంతృప్తి ఉంటేనే ఏ పొలిటీషియన్ కైనా అదొక ఇమ్యూనిటీ లాగా ఉంటుంది. బట్ అదే అక్కడ వీక్ అవుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటారు? ప్రజల్లో ఈ సమస్య ప్రజలు పెట్టాయమ్మ, మన మీడియా చర్చ చేస్తుంది, కానీ ప్రజలకు కావాల్సింది గురజాడ పరవర్ కన్యాశుల్కర్ నాటకంలో స్వాతంత్రం వస్తే నాకు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతా అన్నట్టు నా గ్యారంటీల సంగతి ఏదని అడుగుతారు. నాకు రావాల్సింది ఎందుకు రాలేదని అడుగుతారు. దాని మీద ప్రజలు స్పందిస్తారు తప్ప వీళ్ళు కొట్లాడుకుంటే ఏముంటది, పరువు పోతుంది అంతే. కాకపోతే చీప్ గా ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు హామీలు అమలు అవ్వకపోతే డెఫినెట్ గా ప్రజల్లో వచ్చేది అసంతృప్తి కదా. దాని మీద చర్చ జరుగుతుంది. ప్రజలలో ఒకటే ఉంటది, ఇప్పుడు ఎవరిని అడిగినా హామీల గురించి అడిగితే నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది కదా. చూస్తున్నాం కదా మనం, అన్ని అమలైతే కాలే కదా, అమలైన కూడా సాధకూర అవుతున్నాయి కదా. దీని సంగతి పోతే రాజకీయం అవుతుంది. నేను ఏమంటున్నా అంటే అధికారులు కూడా ఈ మంత్రులకు పరిజ్ఞానం లేదు, ఈ మాట అంటున్నాను. అందరినీ అవమానించడం కాదు, మంత్రులు చాలా మందికి తమ శాఖ పట్ల పరిజ్ఞానం లేదు అంటున్నాను. తెలుస్తలేవు. అందుకనే ఇట్లా మీరు చీప్ అయి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయకండి అంటున్నాడు. నా మీద కాదు, ఎవరైనా ప్రతిపక్షాల మీద వాళ్ళ లోపాలు ఉన్నాయి. వాళ్ళ లోపాలు ఉంటే మీ లోపాలు ఇడిచిపెట్టి అంటే ముఖం బాగాలేదని అర్థమైతే నిలగొట్టుకోవద్దు కదా. మీరు ఆ పని చేస్తున్నారు. మీ ముఖం బాగాలేక అద్దం నిలగొడతా అంటున్నారు. అద్దం నిలగొట్టకండి, ముఖంలో మార్పులు తీసుకొచ్చుకోండి, ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చుకోండి. విఘ్నులుగా అందరూ చెప్తారు.